the batch that started in 1991 and ended in 1998. I request all my fellow batchmates to come on to the dais. Please, friends. I'm proud to introduce my batch as the batch that has Adi Narayana in its team. Please, a big round of applause for Adi Narayana for all the job that he has done. And Ravindra Reddy as well. I'm proud to introduce my batch as the batch of Adi Narayana and Ravindra Reddy. So here we are, a batch of 80 students with about 20 odd girls. Enjoyed marvelous success in our careers outside this institution. There are too many good things, so in the interest of time, I wouldn't want to introduce each and everyone and what they're doing. But I would just ask them to briefly introduce themselves with their name and admission number, probably, just to keep it short. Hi everybody, this is Shivaji, roll number 281. ఇప్పుడు నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాను, చెన్నై. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. నా పేరు క్రాంతి, నా రోల్ నెంబర్ 290. నేను ఇప్పుడు ఐటీ కన్సల్టెంట్ కింద వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రవీంద్ర రెడ్డి, రోల్ నెంబర్ 252, డెల్ R&Dలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నా పేరు రామకృష్ణ, నా నెంబర్ 261. నేను R&D ఇంజనీర్ కింద వర్క్ చేస్తాను. అందరికీ నమస్కారం, నా పేరు మోహన్పటి భూషణం, నా రోల్ నెంబర్ 271. ఇప్పుడు నేను ఏలూరు రిజిస్టర్ హౌస్లో సీనియర్ ఎస్పీగా పనిచేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి, నేను రాజమల్లు, రోల్ నెంబర్ 264, వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్ ఇన్ ధర్టీ డ్రెడ్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, హైదరాబాద్. Hi, good evening everybody. I'm Dr. Nagaraj. I'm working as a dean for one of the big group in India. I'm handling 2 medical colleges and 3 engineering colleges. Almost I'm handling 3,000 plus employees daily. And for this, sorry Adi, actually, just give me 1 minute time so that it will be good for me. And I'm extremely happy to say that, I'm a best student of my PED sir, Venkateswar Rao garu. During that day, he gave rigorous training to me in order to get first place in running in all the activities, 100 meters, 200 meters, 300 meters, 400 meters. During that time, what happened is we don't have any costly foods. So what he did is simply చల్దనం అంట గుర్తుందా మీకు? రాత్రి మాటలు గంగాధరణ గారు చెప్పి చిన్న బాక్స్లో నాకు మజ్జిగ వేసి అన్నం వేసి అట్లా ఉంచేవారు. మార్నింగ్ లెగ్గానే ఒక గుడ్డు అన్నం పెట్టేవారు. అదే తిని ఐ ట్రైన్డ్ అ లాట్ అండ్ I developed huge stamina in myself. So because of that only, I am working from morning 5 o'clock to till 12 o'clock in the night, sir. Thank you so much for giving a boost to me. Thank you. నమస్కారం, నా పేరు మహేష్ చౌదరి, రోల్ నెంబర్ 246. నేను డిఫెన్స్ ఆడిటర్గా పనిచేస్తున్నాను. ఈ అదృష్టం ఏంటంటే ఈ స్టేజ్ నాకు మాట్లాడే స్టేజ్ బహుశా రాకపోయేది. నాకు తెలిసినంత వరకు ఈ స్కూల్లో 5 ఇయర్స్లో అందరికంటే ఎక్కువ దెబ్బలు నేనేనేమో, కానీ ఈ స్థాయిలో నిలబెట్టినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు కేవి సుధాకర్, నా రోల్ నెంబర్ 272. నేను ఇస్రోలో సైంటిస్ట్గా పనిచేస్తున్నాను, NRSC బాలానగర్, హైదరాబాద్లో. నెక్స్ట్ ఈ స్టేజ్లో మీద నుంచి నేను మా ఫ్రెండ్స్ అందరికీ కూడా యాక్చువల్గా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడంలో మా బ్యాచ్ మెంబర్స్ చాలా యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. నాట్ ఓన్లీ దిస్ ఈవెంట్, ఫ్రమ్ పాస్ట్ 15 years వేరెవర్ ద ఈవెంట్, ఎక్కడైనా ఏ ఈవెంట్ ఉన్నా సరే మా బ్యాచ్ అందరినీ గ్యాదర్ చేయడంలో శివాజీ కానీ, ఆదినారాయణ కానీ, లేకపోతే రవీందర్ రెడ్డి, సాయి శ్రీకాంత్, ఇలా అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్ట్ చేసి ఇన్నాళ్ళలో కూడా యునైటెడ్గా ఉంచే ప్రయత్నం వీళ్ళు చేసి మంచి డెడికేషన్తో చేయడం, ఈ అకేషన్లో ఇలా కన్వే చేయాలనిపించి చేస్తున్నాను. చాలా మా బ్యాచ్ని లైవ్గా ఉంచడంలో చాలా యాక్టివ్ పార్టీలు చేశారు. ఇన్నాళ్ళు కూడా మేము 4th బ్యాచ్ అని చెప్పుకోవడానికి గర్వపడేవాళ్ళం. ఇప్పటి నుంచి ఆదినారాయణ బ్యాచ్ అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నాం.
గుడ్ ఈవినింగ్ ఎవరివన్. నా పేరు నారాయణమూర్తి, రోల్ నెంబర్ 268. కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఎ లీడ్ కన్సల్టెంట్ ఎట్ బెంగళూరు. నా పేరు ఆదినారాయణ. నేను వైజాగ్లో మెడిసిన్ చదివాను. ప్రజెంట్ అమెరికాలో పనిచేస్తున్నాను. నా పేరు సోమశేఖర్. నా రోల్ నెంబర్ 297. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా పేరు రామరాజు. నా రోల్ నెంబర్ 231. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పూణేలో పనిచేస్తున్నాను. మై నేమ్ ఇస్ ఫణీంద్ర జేఎల్వి. మై రోల్ నెంబర్ ఇస్ 283. నా పేరు సుభాష్ని. నా నెంబర్ 257. హౌస్ వైఫ్. My name is Kalyani. My roll number is 259. నాకు వచ్చిన ఫ్యాకల్టీలో నాకు బాగా ఎక్కువ భయం చూడమని మేడం. మేడం అసలు క్లాస్లోకి వస్తున్నారంటే అసలే చాలా భయపడేదాన్ని. మేడం 6th క్లాస్లో ఒక పోయం చెప్పారు. वीर तुम बड़े चलो, देर तुम बड़े चलो, हाथ में ध्वजा रहे, बाल दल सजा रहे, वश कभी झुके नहीं, दल कभी रुके नहीं, वीर तुम बड़े चलो, देर तुम बड़े चलो. నేను ఇప్పటికీ అది గుర్తు చేసుకుని మేడంని అసలు మేడం ఎలా ఉండేవారు, అసలు అమ్మాయి అంటే అలా ఉండాలేమో అనుకుని మేడం నుంచి నేర్చుకునేదాన్ని నేను చాలా. లక్ష్మి మేడం గురించి చెప్పాలంటే మేడం ఇంగ్లీష్ మాట్లాడితే నాకు చాలా ఇష్టం. మేడం ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నేను మై మర్చిపోయేదాన్ని. తను ఇంకా ప్రియదర్శి మేడం. ఒకసారి నేను ఏం చేశానంటే వాలీబాల్ జస్ట్ ఇలా కొట్టేసరికి వెళ్ళి మేడం తగిలింది. నాకు కొంచెం సైలెంట్గా ఉన్నా పొగరు టెంపరు అన్నీ ఎక్కువే. అంటే కొంచెం గర్వంగా పెంచారు పేరెంట్స్. నేను మేడం సారీ చెప్పలేదు. మేడం నా దగ్గరికి వచ్చి బాల్ ఇచ్చి ఆడు అన్నారు. ఇంకా నేను మేడం ఫ్యాన్ అయిపోయాను ఆ రోజు నుంచి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ లెక్చరర్ ఇన్ పాలిటెక్నిక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. నన్ను ఎక్కువ అందరూ జూనియర్ పద్మావతి అక్క అనేవారు. సీనియర్ పద్మావతి అక్క తర్వాత జూనియర్ పద్మావతి నేనే. నా నెంబర్ 275. నేను హౌస్ వైఫ్గా ఉన్నాను. నా పేరు హారిక అండి. నేను కరెంట్లీ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్. నేను బోత్ ఎంబీబీఎస్ ఎండి నేను గుంటూరు మెడికల్ కాలేజ్లో చేశానండి. ఒక చిన్న విషయం చెప్పాలి. ఎందుకనంటే నేను ఐఎమ్ వెరీ బ్యాడ్ స్టూడెంట్. బ్యాడ్ అంటే ఇన్ ద సెన్స్ ఇన్ అకాడమిక్స్. I used to get very like fail marks అనమాట. బట్ స్టిల్ ఎట్ 9th క్లాస్లో ఏమైంది, మా శర్మ సార్ ఉన్నారు సైన్స్ సార్, ఒక రోజు కొట్టారు. ఆయన కర్రీ ఇరిగిపోయింది. దెన్ ఐ గాట్ ఫస్ట్ మార్క్ అనమాట హాఫ్ ఇయర్లీ. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. ఇంకా అప్పటి నుంచి ఐ నెవర్ టర్న్ బ్యాక్. ఇంకా తర్వాత మళ్ళీ 10th క్లాస్లో ఏమైంది, నాకు మొత్తం సిక్ అయిపోయాను. ఓన్లీ 1.5 month నేను అటెండ్ అయ్యానండి. మినిమం అటెండెన్స్ కూడా నాకు లేదు. అంటే టు అటెండ్ మై ఫైనల్ ఎగ్జామ్ 10th క్లాస్ పబ్లిక్. అప్పుడు ఆ మూమెంట్లో నాకు శర్మ సార్ ఇంకా దుంప శ్రీనివాస్ సార్, హీఈస్ అ బయాలజీ ప్రొఫెసర్, అది బయాలజీ టీచర్, వీళ్ళు నాకు వెనుక ఉండి నాకు చెప్పారు, లేదు ఈ అమ్మాయి చదివితే మంచిగా చదువుతుంది, షీ కెన్ గెట్ త్రూ అనేసి నాకు మినిమం అటెండెన్స్ లేకపోయినా కూడా దే గేవ్ ఫుల్ అటెండెన్స్. అండ్ దెన్ ఐ గాట్ 60% దట్ ఫస్ట్ క్లాస్ ఇన్ మై 10th క్లాస్. ఇంకా తర్వాత ఐ గాట్ మెడిసిన్ సీట్ అండ్ మంచిగా లైఫ్లో అంతా సెటిల్ అయ్యాను. అండ్ ఆల్ దిస్ ఈస్ బికాస్ ఆఫ్ మై టీచర్స్ ఆఫ్ దిస్ కాలేజ్, దిస్ స్కూల్. థ్యాంక్ యూ అండ్ ఆల్. మై రోల్ నెంబర్ ఇస్ 260. Sai Srikanth. I'm currently working as a manager in an IT consulting firm. Okay, so coming back to the teachers that we are here to felicitate for. Firstly, I'm really proud to announce K.V. Subbareddy sir. He has been one of our best social teachers. So Subbareddy sir, మా బ్యాచ్తోనే సోషల్ స్టడీస్ని ఇక్కడ టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. సార్ జేఎన్వి అండమాన్ నుంచి ఇక్కడికి వచ్చారు. నిజంగా ఆయన ఫస్ట్ టైం సోషల్ టీచ్ చేసిన బ్యాచ్ మా 4th బ్యాచ్. సో ఆయన
ఎంత బాగా మాతో కలిసి మెలిసి మాకు టీచ్ చేసేవాడంటే we couldn't tell whether he's teaching or whether he's just having a friendly banter with us. First he used to start with the way the life was in Andaman. For a young mind who never went out of their state, something as remote as Andaman, which is kind of an island, with nothing out there, we were quite curious to know what the life was like, there. And he used to start there. He used to narrate his experiences. It used to be so exciting listening to him. And then suddenly he used to introduce the subject, and then he would just teach us geography. And geography is considered to be one of the boring subjects. I mean, I don't know what others say, but the maps that we have created, and I could still remember the atlas and all the geographic concepts that he has taught us even till now. And mainly due to his intuitive and appealing way of teaching. And ఆయన డెడికేషన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. During the weekends, like Sundays, he used to compete with others for special classes. We used to have so many special classes during our 10th class, right from 9 a.m. in the morning till lunch, and even after lunch, he used to teach us so much. And we are grateful for all the education and all the knowledge that you have imparted to us, sir. He used to tell us just two things. One is చదవడం, తినడం, ఈ రెండే మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. Everything else is immaterial, as far as academics is concerned. That's the kind of dedication and commitment he wanted from us, and we have been solely successful because of his extreme dedication, of course. Thank you, sir. Next we have Priyadarshini madam, who we are felicitating today. Priyadarshini madam kuda English teach చేశారు మా బ్యాచ్ నుంచి. మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు మేడం జాయిన్ అయ్యారు JNVలో. But I would like to say, like, she taught us English right from rhymes, like nursery rhymes. Old MacDonald had a farm అనే rhyme ని ఫస్ట్ టైం మేడం మా బ్యాచ్కి టీచ్ చేశారు నిజంగా. అంటే you could say we have learned English right from nursery stage to the 8th standard thanks to all her efforts. She used to mingle with us so much. I mean, we used to sing these rhymes, and she used to be so active in all the cultural activities and all the celebrations, and life was celebration back then for us. And in fact, she was the English teacher for us in the class 10th, and the highest mark we scored in 10th class, it was 96. Can you imagine a 96 in English? That was solely because of her efforts. Thank you, ma'am. And next, felicitating today, we have few teachers here. Gangaram Singh sir, actually he could not attend the function today, but I would like to say a few words. Gangaram Singh sir taught us Hindi, and he used to be a very vocal teacher. When he used to teach us, there was hardly any need for any mic or anything. Even during the public gatherings, when he used to speak, he used to speak with so much of energy and so much enthusiasm that everyone used to just glue to his speech. He was such a role model for all of us. And then we have Dumpa Srinivasrao sir, DSR sir, our very famous biology sir. The very fact that we have two doctors here in our team, like Adinarayana and Harika, it is largely due to the way that he taught us biology when we were in class 8 and 9. Cell biology అనే పదానికి మాకు పర్యాయ పదం శ్రీనివాసరావు సార్. అంటే I could still remember the way he taught us cell biology, like the cytoplasm, mitochondria, all those things I can still remember on the back of my mind, and largely due to him. And he was housemaster for Nehru House back then, and he used to be so dedicated that he used to spend his time with the house students until 10 p.m. or 11 p.m. in the night. He used to patiently listen to them, listen to their grievances, and help them in every way that he could. It was an honor to have him, but unfortunately he could not make it to the function here. Similarly, we have R. Jagannathan sir. He was our Telugu teacher. In fact, మీకు తెలుగులో అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు, కానీ రావి శాస్త్రి గారు అని ఒక ఫేమస్ సాహిత్యవేత్త ఉన్నారు. ఆయన పూర్తి పేరు రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి గారు. తెలుగు భాషకి ఆయన లేని సేవ చేశారు. చాలా నవలలు, చాలా కథలు రాశారు. ఈ మాస్టరు ఆర్ జగన్నాథ్ అనే ఈ మాస్టరు
ఆ మాస్టర్ యొక్క ఇంటి పేరుని పుణికిపుచ్చుకున్నారు. ఈయన పూర్తి పేరు రాచకొండ జగన్నాథ్. సో ఈయన మొట్టమొదటిసారిగా ఒక కవిత బాణిని మా బ్యాచ్కి నిజంగా అలవాటు చేశారు. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ ద ఫస్ట్ వన్. ఆయన మాకు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాపాన్ని మాకు మొట్టమొదటిసారిగా టీచ్ చేశారు. ఒక కావ్యం అంటే ఎలా ఉండాలి, ఒక పద్యం అంటే ఎలా ఉండాలి, ఒక ఛందస్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్స్ని మాకు ఇంట్రడ్యూస్ చేసి మాకు తెలుగులో చాలా హెల్ప్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ in our batch, we scored a 96 in Telugu language during the 10th public examination, and that was like we got the merit certificate from CBSE for being one of the 0.1% of the top candidates across the CBSE board. So that was one of the first honors that the school has received, largely due to his efforts. Again, we don't have him here in the function, but we have a small video that we received from him, so we would like to play it shortly. So firstly, I would like to call upon our teachers to receive the felicitation from us. Firstly, KV Subbareddy sir, please welcome onto the stage. ఓం గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వరః Guru Sakshat Parabrahma Tasmai Shri Gurave Namaha. We are extremely thankful to all the staff members who are presented over here, starting from Durvasan sir, music sir, PET sir, library sir, Chodamani madam, Priyadasini ma'am, Lakshmi ma'am, nurse ma'am, all the people who supported us for developing us. Like we are standing as a rocks in the society. Thank you so much, ma'am and the sirs. Thank you so much. Hello. In fact, so much was his dedication that there used to be a healthy competition between Bhim Kumar sir and Subbareddy sir as to who secured the first mark and what is the highest mark in their respective subjects. What they used to do is, they simply used to add up the marks of all the students across the class in social and in mathematics. They used to say who got the highest aggregate score, whether social studies has got the highest aggregate score or the mathematics. That's the kind of competitive spirit that they used to have when they taught us during the class 10. And especially in 10th class, we had a problem in mathematics paper where there was a heights and distances problem that we could not really solve. And when we came out weeping, Subbareddy sir and Bhim Kumar sir, they actually sat together and they solved the problem for us and showed us, how to get that done. That was the kind of dedication and support that we received. You could see easily that Subbareddy sir was actually specializing in geography. He was actually a social sciences teacher. But the kind of aptitude he has in mathematics, you can see he solved the most trickiest problem that we got in class 10. So that was the level of knowledge that we used to have. So thank you so much for everything, sir. I would like to call upon Subbareddy sir to have a few words. నేను మాట్లాడడానికి 45 నిమిషాలు అడిగాను, కానీ నాకు 2 నిమిషాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈరోజు మనము ఈ స్కూల్లో దాదాపు 25 సంవత్సరాలు గడిచింది కాబట్టి ఫంక్షన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే సృష్టి ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయిందో అని మీ అందరికీ చెప్పాలని చెప్పేసి 45 సంవత్సరాలు అడిగాను. 45 నిమిషాలు అడిగాను దాని గురించి చెప్దామని చెప్పేసి, కానీ నాకు అవకాశం లేదు. అయితే నేను నా హిస్టరీని గురించి చెప్పుకోదలుచుకోలేదు, నా యొక్క ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పుకోదలుచుకోలేదు. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ అన్ ఎలోక్వెంట్ స్పీకర్ ఆల్సో. దే ఆర్ బెటర్ దెన్ మీ ఇన్ స్పీకింగ్, పర్టికులర్లీ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. అయితే నేను 2 శ్లోకాలు చెప్పేసి ముగించదలిచాను. స్వగృహే పూజ్యతే మూర్ఖః, స్వగ్రామే పూజ్యతే ప్రభు, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే.
తన యొక్క ఇంట్లో ఉండేటువంటి మనుషులతోటి మాత్రమే పూజింపబడతాడు. అదే ప్రభువు తన యొక్క గ్రామంలో ఉండే ప్రజలందరితోటి అందరి చేత పూజింపబడతాడు. అదే రాజు తన దేశంలో ఉండేటువంటి ప్రజలందరి చేత పూజింపబడతాడు. విద్వాన్ అనేటువంటి వాడు అన్ని ప్రాంతాల్లో సర్వత్రా పూజింపబడతాడు. అయితే ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. విక్రమార్కుడు ఆయన సంస్కృతంలో రామాయణాన్ని రచించినాడు. ఆయన మొట్టమొదట రాసినటువంటి శ్లోకం ఏంటంటే, దైవాధీనం సర్వలోకం మంత్రాధీనంతో దైవతం తత్ మంత్రంబు బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అని చెప్పేసి ఆయన మొట్టమొదట రాసినటువంటి శ్లోకం. ఈ సకల లోకాలన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉంటాయి. అంటే ఈ 14 లోకాలు, గోలోకము, సత్యలోకము, జనలోకము, స్వర్లోకము, సువర్లోకము, భువర్లోకము, భూలోకము, అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతల లోకాలన్నీ కూడా ఈ దేవుని యొక్క ఆధీనంలో ఉంటాయి. అలాంటి దేవుడు ఒక చిన్న మంత్రం యొక్క ఆధీనంలో కట్టుబడి ఉంటాడు. అలాంటి మంత్రం ఒక బ్రాహ్మణుని యొక్క ఆధీనంలో ఉంటుంది. బ్రాహ్మణుడు అంటే ఇక్కడ క్యాస్ట్ కాదు, జ్ఞాని. జ్ఞాని యొక్క ఆధీనంలో ఉంటుంది. ఎవడైతే జ్ఞానాన్ని సంపాదిస్తాడో వాడు ఈ 14 లోకాలకి అధిపతి కావచ్చు. కాబట్టి సభాముఖంగా మీరందరూ కూడా జ్ఞానాన్ని సంపాదించేసి ఈ 14 లోకాలన్నింటినీ కూడా మీ గుప్పెట్లో పెట్టుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Insights. Now I would like to call upon Priyadashini ma'am to come onto the stage to receive the felicitation. Principal sirs, and then the teachers who worked with me earlier here, and then now the teachers who are working here, students, parents, very good evening to all. తెలుగులోనే మాట్లాడతాను. అప్పుడైతే మనం ఎక్స్ప్రెస్ చేయగలం ఏదైనా కానీ ఎమోషన్స్. వెన్ ఐ రిసీవ్డ్ కాల్, ఇది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే ఒక 10% ఎనర్జీ వచ్చింది నాలో. ఎస్, నేను పెద్దగా వెళ్ళే ఛాన్స్ వచ్చింది, అందరినీ చూడొచ్చు అని అనుకున్నాను. అది తర్వాత మార్నింగ్ నిన్న నైట్ దిగిన తర్వాత వెహికల్లో వస్తుంటే సార్ దుర్వాసన్ సార్ మేడం మేమందరం కూడా వీఆర్ యాక్చువల్లీ రిమెంబరింగ్ ఆల్ ద థింగ్స్ రీకలెక్టింగ్ అని. అప్పుడు ఒక సాంగ్, యాదోं की बारात निकली है दिल के द्वारे, दिल के द्वारे. ఈ సాంగ్ ప్రతి ఒక్కరి మధ్యలో వెలుగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలో ఎలో ఏ మూలలో. సో ఈ పాటలు అన్నీ మన లైఫ్లోంచి వచ్చినవే, మనసులోంచి వచ్చినవే ఇవన్నీ కూడాను. అయితే తర్వాత మళ్ళీ ఒక 20% ఎనర్జీ వస్తుంది యాజ్ వై కమింగ్ అప్రోచింగ్ దిస్ ఏలూరు. వచ్చిన తర్వాత మార్నింగ్ దిగాను. దిగగానే నేను ఫస్ట్ చేసిన పని ఇక్కడ నేలని టచ్ చేశాను. నేను ఐ గాట్ ఎనర్జీ, లాట్ ఆఫ్ ఎనర్జీ. మై ఫస్ట్ స్కూల్, నా కెరియర్ని ఒక షేప్ తెచ్చినటువంటి స్కూల్, నాకు పొటెన్షియాలిటీ ఉంది అని చెప్పి నేను నమ్మినటువంటి నా కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి స్కూల్. అది అయిపోయింది. మెస్లో ఫుడ్ తిన్నాను, ఇంకా బాగా ఎనర్జీ వచ్చేసింది. ఎందుకంటే నవోదయ పెద్దవేగి ఫుడ్ అంటే ఎక్కడికైనా చెప్తారు, మీ స్కూల్లో రసం చాలా బాగా పెడతారట కదా మేడం అని చెప్పి. నేను అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, పెట్టుకుని సీత గంగాధర్ వాళ్ళందరికీ వెళ్ళిపోయాను. ఇక నాకు దానికంటే ఇది చాలా
అనిపించింది. ఐ వాంటెడ్ టు సీ దోస్ పీపుల్. తర్వాత మిమ్మల్ని అందరికీ చూసిన తర్వాత 200% ఎనర్జీ వచ్చేసింది. సో ఇంకా 15 years సర్వీసు నాకు ఒక ఇది ఎనర్జీ అనమాట. ఇది చాలా ఎనర్జీ వచ్చేసేసింది ఇక్కడికి వచ్చిన తర్వాత. పిల్లలందరినీ చూసి చాలా హ్యాపీగా, ఫ్యామిలీ మెంబర్స్, దుర్వాసన్ సార్, రమణ సార్, గ్రేట్ పీపుల్. ఐ గాట్ అ ఛాన్స్ టు వర్క్ అండర్ దుర్వాసన్ సార్. ఇంకా పిల్లల గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. రకరకాలుగా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు వచ్చి. నేను పారిపోయాను, మీరు తీసుకొచ్చి మీ ఇంట్లో జాగ్రత్తగా చూసుకున్న తర్వాత మీరు స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేశారు మేడం. ఒకటి చెప్తాడు, మీరు బాగా కొట్టారు మేడం, బి బదులు డి రాసేవాడిని, మీరు కొట్టారప్పుడు నేను మళ్ళీ ఇంకా అట్లా రాయలేదు తర్వాత అని ఒకడు. అలాగా ఒక్కొక్కరు వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకుంటేనే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంకా ఈ బ్యాచ్ గురించి చెప్పాలంటే ఇంగ్లీష్ చెప్పినాను నేను వీళ్ళకి. సో సాయి శ్రీకాంత్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యమవుతుంది. ఎందుకంటే అసలు మాట్లాడేవాడు కాదు, సైలెంట్ స్టూడెంట్. మీకు అందరికీ తెలుసు, చాలా డీసెంట్, చాలా సైలెంట్. అసలు ఎక్కడున్నాడు వెతుక్కోవాల్సి వచ్చే సాయి శ్రీకాంత్ని. అతి కష్టం మీద ఒకసారి నేను డాన్స్ మీదకి పాట పాడినాడు గాంధీ హౌస్ తరపు నుంచి. ఐ డూ రిమెంబర్ ఇట్. ఫస్ట్ టైం అనుకోవడం నేను, లాక్కొచ్చి పంజాబీ సాంగ్ ఎవరు లేరు ఎందుకంటే పాడించాను నేను. ఓకే, బట్ యూ మస్ట్ సింగ్. గ్రేట్ అప్లాజ్ హీ రిసీవ్డ్. ఇంకా ఆదినారాయణ అసెంబ్లీ అంటే ఏం గుర్తురాదు నాకు ఇప్పటికీ. ఆదినారాయణ చూస్తే అక్కడ కూర్చుని హార్మోనియం వాయిస్తున్నట్లే అనిపిస్తుంది నాకైతే ఇప్పటికీ కూడా. ఇంకా అలాగే అనిపిస్తుంది ఆదినారాయణ. ఇంకా హారిక, నేనే ఒక చాటర్ బాక్స్ అనుకుంటే ఇంకా నాకంటే చాటర్ బాక్స్ హారిక. సో ఇలాగ రకరకాలుగా పిల్లలు నిజంగా క్రాంతి కానివ్వండి, ఇంకా సుధాకర్ రాజు, భూషణం, నెక్స్ట్ అది మహేష్ చౌదరి. మహేష్ చౌదరిని అనుకుంటా నేను తెల్లవారుజామున 5 గంటలకు పిలిపించి రెమిడియల్ వర్క్ చేయించేదాన్ని. రెమిడియల్ వర్క్ స్కూల్ విని పిలిపించి హ్యాండ్ రైటింగ్ బాగుండేది కాదు, రెమిడియల్ వర్క్ చేయించేదాన్ని. అలాగా ఒక్కొక్క బ్యాచ్ చూస్తుంటే నాకు ఒక్కొక్కరికి గుర్తుకొస్తున్నారు. నా చేత నోట్స్ రాయించిన రామశాస్త్రి కానీ, రామశాస్త్రి మ్యూజిక్ అబ్బాయి నా చేత నోట్స్ రాయించుకున్నాడు ఇంగ్లీష్. నేను రాసేదాన్ని వాడు రాయకపోతే. అలాగే 100 రమేష్ షార్ట్ వాలీబాల్ ఆడేవాళ్ళం మేమందరం. దిగంగానే నేను వాలీబాల్ కోర్ట్ చూసుకున్నాను. ఈవినింగ్ పిల్లల కంటే ముందు వెళ్ళిపోయింది నేను వాలీబాల్ కోర్టుకి. నేను కళ్యాణి చెప్పినట్లు వాలీబాల్ శాస్త్రి సారు, శర్మ సారు, నేను ఒక టీం ఏర్పడి వాలీబాల్ అదంతా పీటీ సార్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలాగే మేము చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ రోజుకి నేను వాలీబాల్ ఆడుతున్నాను. క్రాస్ కంట్రీ అంటే ఒక్కసారి పిల్లలతో వెళ్ళిపోయేదాన్ని, ఇప్పుడు మాత్రం పోవట్లేదు. ఓకే, ఏజ్ అయిపోయింది కదా. అలాగా ఒక్కొక్క బ్యాచ్లో. అలాగే దీప్తి, సో బ్రాట్ లారెన్స్ టు నవోదయ. ఒక ఐడెంటిటీ వచ్చిందంటే పెదవైకి అది దీప్తి వల్లే వచ్చింది. సత్యదీప్తి అమ్మాయి దీప్తి IFS ఫోన్ చేసింది, గంజి దీప్తి ఫోన్ చేసింది, మేడం ఇట్లా నాకు IFS వచ్చిందని. చాలా సంతోషించాను నేను. అండ్ దెన్ యూథియోపియా నుంచి ఒకసారి ఫోన్ చేసింది, మాస్కో నుంచి ఒకసారి ఫోన్ చేసింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళకి నేను ఇంగ్లీష్ చెప్తున్నాను. సో ప్యాషన్, షీ వాస్ హ్యాడ్ ఎ ప్యాషన్ విత్ ఇంగ్లీష్ అనమాట. చాలా డెవలప్ చేసుకుంది అమ్మాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క జామ్. నిజంగా అది లైఫ్లో సెటిల్మెంట్ మనం చెప్పలేం, కానీ మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి, దాంట్లో సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. రాంబాబు కనిపించాడు, ఫ్యాషన్ టెక్నాలజీ మేడం. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా చాలా డిఫరెంట్ క్రియేటివిటీ, అది లాట్ ఆఫ్ క్రియేటివిటీ ఇట్ నీడ్స్. దాన్ని ఎంచుకున్నాడు తను. నేను చాలా సంతోషించాను. అలాగే ఎన్నో ఉన్నాయి, ఇట్లాగా చాలా మధురమైనటువంటి జ్ఞాపకాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. సో వీటన్నిటిని మీతో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ బ్యాచ్ నాకు చాలా గుర్తుంటుంది. ఇంగ్లీష్లో హైయెస్ట్ యావరేజ్ వీళ్ళు నాకు తెప్పించారు. ఈ బ్యాచ్ హైయెస్ట్ యావరేజ్. అండ్ దెన్ సాయి శ్రీకాంత్ చెప్పాడు 96 గాట్ ఇన్ ఇంగ్లీష్. సో అదే నేను అనుకుంటాను, ఇప్పుడు నుంచుని డయాస్ని ఒక రకంగా దున్నేస్తున్నాడు. అసలు ఏంటి సాయి శ్రీకాంత్ అయినా సైలెంట్గా ఉండేవాడు, ఎప్పుడు చూసినా పుస్తకం చూసుకుని తిరుగుతా ఉండేవాడు, ఎప్పుడు చదివే. సో ఎంత సైలెంట్గా ఉండేవాడు. సో అసలు డయాస్ని ఎంత అనర్గళంగా మాట్లాడి, తెలుగు మీడియం స్టూడెంట్ ఎంత అనర్గళంగా మాట్లాడి ఇంగ్లీషు. నిజంగా నాకు చాలా చాలా సంతోషం. మీరు అందరూ వచ్చి డయాస్ మీద ఇంత మంచి ఇంగ్లీష్ మాట్లాడి, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఎవరైతే మైక్ తీసుకుని ఇంట్రొడక్షన్ కానీ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కానీ ఇంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ. అండ్ దెన్ ఎస్పెషల్లీ ఆదినారాయణ రెడ్డి హూ మేడ్ ఎలాబరేట్ అరేంజ్మెంట్స్. అండ్ ఎస్టర్డే నాకు రిజర్వేషన్ దొరకకపోతే అప్పటికప్పుడు పాపం తను ఫ్లైట్ టికెట్ బుక్ చేసి నాకు ఇక్కడికి పిలిపించినాడు. సో రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎందుకంటే నాకు అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇది మిస్ అయితే జీవితాంతా నేను బాధపడాల్సింది అనుకుని నేను వచ్చేసేసాను ఇంకా. సో ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. Thank you so much, ma'am. At the same time, we would also like to fondly remember Chakravarti sir, ma'am's beloved husband. I'm going to PGT English ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. I'm sure there is another batch to felicitate him.
దెన్ ఐఎమ్ సారీ, నేను బెంగళూరు రూరల్లో ఉన్నాను, చాలామందికి తెలియదు. చాలామంది స్టూడెంట్స్ బెంగళూరులో ఉన్నాను. అట్ ప్రెసెంట్ నేను పీజీటీ ఇంగ్లీష్గా బెంగళూరులో వర్క్ చేస్తున్నాను, దొడ్డబళ్ళాపూర్. సో రీఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు రిలేషన్. నేను ఎవరికి అందుబాటులో లేకుండా ఉన్నాను ఇన్ని రోజులు. సో యాక్చువల్లీ ఐ మిస్సింగ్ ఇట్. సో నాకు మీ అందరూ కావాలి. ఓకే, థ్యాంక్ యూ. At the same time, I would like to acknowledge the contributions of PET sir. మా పర్టికులర్ బ్యాచ్కి ఎంతోమంది అథ్లెట్స్ని అలాగే వాలీబాల్ ప్లేయర్స్ని అందించారు. సుధాకర్ రాజు, నాగరాజ్ చెప్పారు తన 400 meters. He used to ace so many cluster meets actually in sprinting and running. So thank you so much for all your contributions sir. మీరు చెప్పిన మహాభారత్ కథలు మాకు ఇంకా గుర్తున్నాయి. ఇప్పుడు మా పిల్లలకి అవే కథలు మేము చెప్తున్నాం. So thanks for all the folklore that you have given to us. Thank you sir.